దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో వాక్యమిట్టున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియచేయచ్చు ఉన్నాం. ఈ సమయంలో వాక్యము మనం ధ్యానిద్దాము. నిర్గమకాండము 37వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు చదువుదాం. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు 2 మూరలన్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర. మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను వాటిని నకీషీ పనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏ కాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా ఉండెను. స్తోత్రం. దేవుడైన యెహోవా మోషేతో చెప్పారు, పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్ష గుడారంలో కొన్ని ఉపకరణాలు చేయుటకు మోషేకి కొన్ని సూచనలు, కొన్ని ఆజ్ఞలను మోషేకి తెలియచేశారు. అయితే 37వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుచు కరుణాపీఠమును గూర్చి దానికి సంబంధించిన వివరములను స్పష్టముగా దైవజనుడైన మోషేతో చెప్పారు. ఆ విధంగా దైవజనుడు మోషే ఈ కరుణాపీఠమును స్వచ్ఛమైన మేలిమ బంగారముతో, ఆ మేలిమి బంగారంతో ఈ కరుణాపీఠమును ఆయన చేయించారు. అయితే దాని కొలతలు అన్నీ ఇక్కడ చూస్తున్నాము. అయితే దీనికి పేరు కరుణాపీఠము. కరుణాపీఠము. అయితే ఇప్పుడు ఈ కరుణాపీఠము మీద బంగారముతో చేయవలసిన పని నక్కీసు పని అని ఇక్కడ వచనంలో చూస్తూ ఉన్నాం. ఈ బంగారపు ఏకాండము అయిన ఒక కమ్మిని తీసుకుని, ఏకాండమైన ఒక కమ్మిని, బంగారపు కమ్మిని తీసుకుని ఆ కమ్మిని అగ్నిలో కాల్చి ఆ ఏకాండ కమ్మిని ఆ ఒక చతురు ఆకారంలో దాన్ని చెక్కుడు పని, నక్కీసు పని ఇది చెయ్యాలి. అయితే ఇప్పుడు దీనిలో ఏమాత్రము అతుకులు అనేవి ఉండకూడదు. అది ఏకాండముగా చేసి దాని మీద 2 కెరూబులను, దూతలను, అవి రెక్కలు విప్పిన ఆకారంలో ఆ కెరూబులను తేల్చాలి, లేక చెయ్యాలి. వాటికి ముఖములు చెక్కాలి, వాటికి రెక్కలు అమర్చాలి. ఇదంతా కూడా ఏకాండము, ఈ బంగారం యొక్క మరి కమ్మెలో ఈ ఏకాండములోనే రావాలి. ఇదంతా కూడా ఏమాత్రము కమ్మెకు కానీ, ఆ పీఠానికి కానీ, ఈ కెరూబులకు కానీ ఏమాత్రం అతుకులు ఉండకూడదు. దానిలోనే ఈ నక్కీసు పని అన్న చెక్కడు పని, ఈ పనంతా చేయాలి అని దేవుడు మోషేతో చెప్పారు. మోషేకు దేవుడు ఏ విధంగా అయితే దర్శనమిచ్చి మాటలన్నీ చెప్పారో అదే విధంగా మోషే ఈ పనులన్నీ చేపించారు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ రెక్కలు విప్పి కరుణాపీఠం మీద ఈ మాదిరిగా కప్పి ఉండాలి. అయితే కెరూబుకి ఆపోజిట్లో కెరూబు ముఖము, ఒకరి ముఖము ఒకరు చూసే విధముగా ఉండాలి, ఎదురు బదురుగా. అయితే ఇప్పుడు ఆ కెరూబులు 2 కూడా ఈ కరుణాపీఠం వైపు చూస్తూ ఉండాలి. ఈ మాదిరిగా
దేవుడు వాటిని చేయించమని చెప్పి ఉన్నారు. అయితే కరుణా పీఠము ఇలా చేయించిన తరువాత దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు విషయంలో అనగా సంఘ విషయంలో, ప్రజల విషయంలో దేవుడు ఏదైనా తెలియచేయాలి అంటే, దేవుడు ప్రజల విషయంలో ఏ ఆలోచన అయినా తెలియచేయాలి అని దేవుడు అనుకుంటున్నప్పుడు దైవజనుడుకు ఆ కరుణాపీఠము మధ్యలో అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతారు. అక్కడ ప్రత్యక్షమవుతారు. ఈ కరుణాపీఠమును చూసినప్పుడు అక్కడ కరుణాపీఠము దగ్గర ఒక స్థలం, కరుణాపీఠము. పీఠం అనగా అది ఒక కూర్చునే కుర్చీ లాంటిది. దేవుడు సింహాసనము అని కూడా పిలుస్తారు. దేవునికి స్తోత్రం. మెర్సీ సీట్ అని కూడా ఇంగ్లీష్లో ఆంగ్లంలో మాట్లాడుతుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు ప్రజల విషయంలో. దైవజనుడు ప్రజలకిని దేవునికిని మధ్యవర్తిగా మోషే ఉన్నారు. ఈ మోషే మరి ప్రజలకు ఏదైనా దేవుడు తెలియచేయాలంటే డైరెక్ట్గా మోషేకొచ్చిన మాటలు, మోషేకొచ్చిన ఆలోచనలు ప్రజలతో మాట్లాడడానికి వీరలేదు. మరేమిటి, దేవుడు ఏదైతే చెప్పాలని ఉద్దేశించాడో ఆ కరుణాపీఠం దగ్గర ఆయన ప్రత్యక్షమవుతారు. ప్రజలతో మాట్లాడడానికి ప్రజలకి ఇచ్చే వర్తమానము దైవజనుడికి ఇస్తారు. ఆ వర్తమానము మోషే తీసుకెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలి. క్షేమ సమాచారము, దీవెన, ఆశీర్వాదము, ఆదరణ, మరి ఇటువంటి కొన్ని ఉద్దేశాలు దేవుడు ప్రజలతో మాట్లాడాలని ఆలోచించినప్పుడు ఈ మాటలు దైవజనుడికి తెలియజేసినప్పుడు ఆ మాటలు ఆయన తీసుకుని వెళ్తారు. హల్లెలూయా. అయితే దీనికి కరుణా పీఠము. దేవుడు ఇది చేయించవలసిన ఉద్దేశము ఎందుకు అంటే దేవుడు కరుణ కలిగిన వాడు. దేవుడు కరుణ కలిగిన వాడు. కరుణ, దేవుని కరుణ ఏ ఏ సమయాల్లో, ఏ సందర్భాల్లో మరి ఆయన కరుణ చూపించవలసి వస్తూ ఉంటుంది. ఇది గమనించాలి. దేవుని కరుణ కలిగిన వాడు, దేవుడు కనికరమ కలిగిన వాడు, దేవుడు దయ కలిగిన వాడు, దేవుడు జాలి కలిగిన వాడు. మరి ఈ జాలి, కనికరము, దయ, ఈ కరుణ మరి ఎవరి మీద చూపించడానికి అంటే ఇది దేవుడు తన ప్రజల మీద చూపించడానికి. హల్లెలూయా. ప్రజల మీద చూపించడానికి, కరుణ చూపించడానికి. అంటే ఒక హీనాతిహీనమైన, ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో మనుషులు ఉంటున్నప్పుడు, వికృతమైన పరిస్థితుల్లో మనుషులు మారిపోతున్నప్పుడు, చెడిపోతున్నప్పుడు, పాడైపోతున్నప్పుడు, వారి జీవితాలు ఎందుకు కాకుండా మరి నశించిపోతున్నప్పుడు, అటువంటి సందర్భాల్లో మనుషుల మీద మనుషులు జాలి చూపించి మరి కనికరబడి ఒకవేళ మరి బాధలు ఉన్నప్పుడు కొన్ని పైసలో లేకపోతే ఏదో కొంత సహాయమో చేయొచ్చు. మరి ఇటువంటి కరుణ కాదు దేవుని కరుణ. గమనించాలి. ఇటువంటి కరుణ కాదు, గమనించాలి. మరి ఏమిటి ఆయన కరుణ అంటే దోషములు, పాపములతో మానవులు జీవిస్తున్న సమయంలో వారి మీద కరుణ, కృప చూపించగలిగిన వాడు. స్తోత్రం. వాక్యం చదువుదాం. అదే నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. చూడండి, ఇక్కడ దైవజనుడు మోషే
దేవుని గుణగణాలను ఎరిగినవాడు. సీనాయి పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన దేవునితో సహవాసము చేశారు. 40 రాత్రులు 40 పగలు సీనాయి పర్వతం మీద ఉండి అక్కడ దేవుడిచ్చే ఆజ్ఞలను తీసుకున్నాడు. అయితే ఇప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో సహవాసము చేశారు. అన్నపానములు లేవు, స్నానాభిషేకములు లేవు. దేవునితో ఆయన ఉన్నాడు. ఆయన ఉన్న సమయంలో ఆ పర్వతం మీదకి పశువులు కానీ, మేకల మందలు కానీ, గొర్రెల మందలు కానీ, ఎద్దులు కానీ ఎవ్వరూ కూడా ఆ పర్వతం ఎక్కకూడదు. కారణం ఏంటంటే దైవజనుడైన మోషేతో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఆ మాటలను గమనించిన మోషే దేవుని గుణగణాలను, దేవుని స్వభావమును ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడంటే సహాయం చేసేవాడని, దేవుడంటే కాపాడేవాడని, దేవుడంటే స్వస్థపరిచేవాడని ఇలాగా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు భగవంతుడుగా, దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా మనుషులకు ఆయన కనికరాన్ని చూపించేవాడై ఉన్నాడు. అయితే ఇక్కడ 2 విషయాలని మోషే చెప్తున్నాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, క్షమాగుణము కలిగిన వాడు. ఆయన ఒకవైపు ఇలా చెప్తూ ఆయన అంటున్నాడు, ఎంత మాత్రమును దోషులను నిర్దోషులుగా చేసేవాడు కాదట. దోషులను నిర్దోషులుగా ఎంచేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిరపరాధులను అపరాధులను నిరపరాధులుగాను చేసేవాడు కాదు ఆయన. గమనించాలి ఈ వచ్చిన భాగములో తండ్రుల దోషము గమనించాలి. తండ్రుల దోషము, తండ్రుల పాపములు, అట్లాగే వారి కుమారులు మీద అది తరతరముల వరకు కూడా ఆ శాపము, ఆ దోషము వారి మీదకి వస్తూ ఉంది, సంప్రాప్తం అవుతూ ఉన్నది. మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఎవరైనా దీర్ఘకాలపు రోగములు, శాపములు అనుభవిస్తున్న సమయంలో వారి తల్లి తండ్రులను ఎరిగిన పెద్దలు కొంతమంది ఏమంటారంటే, వారి తండ్రి చేసిన పాపాలు, వారి తల్లిదండ్రులు చేసిన దోషాలు, పాపాలు ఇదిగోరా వాళ్ళ పిల్లలు వెంటాడుతున్నాయి, వాళ్ళు అనుభవిస్తున్నారు. వారు పాపములు చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి, ఎంతోమంది మోసగించి, ఎన్నో కుటుంబాలు నాశనం చేసి, ఎంతోమందిని పాడు చేసి గడించిన సంపాదన ఈ రోజున వాళ్ళ పిల్లలకు వదిలి వెళ్ళారు. కానీ వాళ్ళు సంతోషాలు, సుఖాలు, సమాధానాలు వాళ్ళకి లేవు. కారణం ఏంటంటే వారి తల్లిదండ్రుల దోషములు వారు అనుభవిస్తున్నారు అని చెప్పుకోవటం మనము లోకంలో ఉన్న నానుడు మనం చూస్తూ ఉంటాం ఈ పరిస్థితులన్నీ కూడా. అయితే ఇప్పుడు ఈ వచ్చిన భాగంలో ఈ 6-7 వచనాలు లేక 6-7 వచనాల్లో దేవునికి ఉన్న ఉద్దేశమును మోషే తెలియచేస్తున్నాడు. అలాగని చూస్తే దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆయన పాపములను క్షమించేవారు అయి ఉన్నారు. క్షమిస్తే దోషము, పాపము అట్లాగే ఉండిపోతుంది. దానికి పరిష్కారము ఎవరు చేస్తారు? వచ్చిన భాగంలో ఈ మత్తయి సువార్తలో యేసు ప్రభు ఒక మాట చెప్తున్నారు. ఆయన ఏమంటూ ఉన్నారంటే, ఈ లోకానికి ప్రభువు, మోషేకు ప్రత్యక్షమైన దేవుడు యేసు రూపములో, యేసు నామమును ధరించుకుని ఈ లోకానికి మానవుడుగా వచ్చి ఈ భూమి మీద సంచారము చేస్తూ ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో
మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పెను. స్తోత్రం. లేఖన భాగాల్లో, ప్రవక్తల గ్రంథాల్లో మరి దేవుని ఒక గుణాన్ని లేక దేవుని స్వభావాన్ని, దేవుడు ఏం కోరుకుంటున్నారు అనేది చూస్తే, దేవుడు మరి బలిని కోరేవాడు కాదు, బలులను కోరేవాడు కాదు, రక్తాన్ని కోరేవాడు కాదు. పశువులు, మేకలు, గొర్రెలు ఆ బలిని కోరేవాడు కాదు దేవుడు. ఆయనకి పశువుల రక్తంతో పనేమిటి, పశువుల మాంసంతో పనేమిటి, గొర్రెపోతుల రక్తంతో దేవునికి పనేమిటి ఆయన అంటూ ఉన్నారు. ఇక్కడ బలిని నేను కోరు దేవుడను కాను. స్తోత్రం. మరి ఆయన ఏం కోరుతారు? ఆయనకు కూడా ఒక కోరిక ఉంది. ఏమిటి ఆ కోరిక అంటే, నేను బలిని కోరను. మరి ప్రవక్తల గ్రంథాల్లో ఈ మాటలు చెప్తున్నారు. ఈ మత్తయి మరి ప్రవచనాలు కోడ్ చేసి, బాగా గమనించాలి ఈ మాట, ప్రవచనాలు కోడ్ చేసి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు ఏమిటి? ఆ మాటలు మనం చూస్తుంటే 12వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట, మరి వైద్యుడు, డాక్టర్ గారు ఎవరికి కావాలి? ఆరోగ్యవంతులకి డాక్టర్లు అవసరంలా, వైద్యులు అవసరంలా. మరి ఎవరికి కావాలి? ఎవరికి కావాలంటే మరి జబ్బు కలిగిన వారికి కావాలి, రోగము కలిగిన వారికి కావాలి. అదే అంటున్నాడు యేసు ప్రభు. మరి రోగులకే వైద్యుడు కావాలి. మరి యేసు ప్రభు దేవుడు మరి ఎవరికి కావాలి అంటే పాపులకే ప్రభువు కావాలి. నేను పాపుల్ని పిలవవచ్చి తిని, ఆయన అంటున్నాడు, లోకానికి నేను వచ్చిన కారణం ఏమిటి అంటే, నేను పాపులను పిలవవచ్చి తిని, పాపులనే పిలుస్తూ ఉన్నాను. ప్రయాసపడి భారం మోసుకున్న వారులారా, మీ పాపమును మోయటానికి నేను వచ్చాను, రండి అని పిలుస్తున్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. అయితే మరి ఏ జబ్బు? పాపమనే జబ్బు. పాపమనే జబ్బు. ఈ ప్రపంచంలో మనుషులు అన్నవారిని, మనుషుడు అన్నవారిని ఎవరినైనా సరే నాలో ఏ పాపము లేదు అని ఎవరైనా చెప్పగలరా? ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎక్కడి మనుషులైనా నాలో పాపము లేదు అని, నాలో పాపము లేదు అని, పాపము మరి రహితుడునని, పాపం లేనివాడినని ఎవరన్నా చెప్పగలరా? ఈ మాట చెప్పడానికి ఎవ్వరికీ ధైర్యము లే. భక్తులు కావచ్చు, నీతిమంతులు కావచ్చు, మరి జ్ఞానులు కావచ్చు, పాండిత్యము గలవారు కావచ్చు, పండితులు కావచ్చు, బుద్ధిమంతులు కావచ్చు, ధైర్యవంతులు కావచ్చు, బలాఢ్యులు కావచ్చు, సామంతులు కావచ్చు, రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా సరే మరి నేను పాపిని కాదు అని చెప్పజాలలేం. యేసు ప్రభు అంటున్నారు, నేను పాపులను పిలవవచ్చి తిని. దోషముతో ఉన్న మనుషులను ఆ దోషముల నుండి, ఆ దోషములను బట్టి తరతరములు వారి సంతానము, వారి తరతరములు బట్టి వారి పిల్లలు 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 మరి శాపాలను అనుభవిస్తూ ఉన్నారు. వారు ధనవంతులైన, గొప్ప వంశం వారైనా, రాజులైనా, గొప్ప అధికారులైనా, ఎవరైనా సరే వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో వారి కళ్ళ ముందే పిల్లలు అంగవైకల్యముగా, మానసిక రోగులుగా, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలను చూసో, భార్యను చూసో, కొడుకును చూసో, కూతురును చూసో మరి వేదన, నరకం అనుభవిస్తూ ఉన్న కుటుంబాలు లోకంలో మనం చూస్తూ ఉంటాము. అటువంటి పరిస్థితి నుండి, అటువంటి దోష పరిస్థితి నుండి ప్రభువే ఆ దోషరహితుడిగా చేయటానికి, మానవ జాతికి దోషరహితులుగా చేయటానికి, ఆయన దోషరహితుడు, పాపం లేనివాడు. ఆయన మానవుని దోషములన్నీ కూడా ఆయన మోయటానికి ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన ఆ వైద్యము చేయటానికి,
ఆ చికిత్స చేయటానికి, ఆ పనంతా జరిగించటానికి, అదంతా నా మీద వేసుకోవటానికి నేను వచ్చాను. ఎవరైతే ఈ పాపంతో ఉన్నారో, ఎవరైతే దోషములతో ఉన్నారో, ఎవరైతే ఇట్లా శాపాలు అనుభవిస్తున్నారో అటువంటి వారు నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నారు. చూడండి, ఆయన ఎక్కడో ఉండి అక్కడికి రండి అనట్ల ఆయన లోకానికి వచ్చారు, మానవ జాతిని దర్శించారు. హల్లెలూయా! మానవ జాతిని దర్శించారు. ఎక్కడో సింహాసనం మీద మరి కెరూబులు షరాబులతో నిత్యము పొగడుబడుతున్న దేవుడు, ఆయన పరిశుద్ధుడు, అటువంటి శక్తిమంతుడు దేవుడు, భూమిని ఆకాశమును మరి ఆయన మాటతో సృజించిన వాడు, అటువంటి శక్తిమంతుడు యేసు నామములో లోకానికి, యేసు నామమును ధరించుకుని పాపులకు మరి రక్షణ కల్పించడానికి ఆ నామములో ప్రభు ప్రత్యక్షమయ్యారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అపోస్తలుడైన పౌలు మరి సంఘానికి తెలియజేస్తూ ఆయన ఒక మాట చెప్తున్నారు. చదువుదా ఈ మాట, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. స్తోత్రం. ఈ లేఖన భాగంలో పౌలు అంటూ ఉన్నారు, దేవునికి స్తోత్రము, దేవునికి సంబంధమైన మరి కార్యములు ఏమిటి, అసలు దేవునికి సంబంధించిన కార్యములు ఏమిటి అంటే కనికరము. ఈ కనికరమును గూర్చి దేవునికి స్తోత్రం, ప్రజల మీద మనుషుల మీద ఆయన కనికరము చూపించి సహోదరులతో సహా మనలో ఒకడిగా ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. చూడండి, లోకానికి దేవుడుగా ప్రత్యక్షమవలేదు. ఈ వాక్య భాగంలో పౌలు అంటున్నారు, ఆయన దేవుడుగా ప్రత్యక్షం అవ్వలేదు, కానీ ఆయన నీ వంటి నా వంటి స్వరూపమును సశరీరుడుగా ఈ లోకములో ఆయన ప్రత్యక్షమయ్యారు. స్తోత్రం. ఆ శరీరములో ఆయన శ్రమలను అనుభవించారు. శ్రమలు తెలియనివాడు కాదు, కష్టములు తెలియనివాడు కాదు, బాధలు తెలియనివాడు కాదు, అవమానమును తెలియనివాడు కాదు, రోగములు తెలియనివాడు కాదు, దుఃఖమును తెలియనివాడు కాదు. హల్లెలూయా! దెబ్బలంటే తెలియనివాడు కాదు, గాయములంటే తెలియనివాడు కాదు. ఇటువంటి అన్నిటిలో కూడా ఆయనకు అనుభవం కలిగిన వాడు. స్తోత్రం. అటువంటి అనుభవాలు అవసరమైతే సంఘములో ఉన్న విశ్వాసులకు కూడా ఆ అనుభవాలు నేర్పించగలిగిన సామర్థ్యత, శక్తి గలవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, ఈ వాక్య భాగములు మనం చూస్తుంటే ఆయన కనికరము ఎంతవరకు మన జీవితాల్లో మనం గ్రహించే వారమై ఉన్నాం. ఆయన కనికరం, ఆయన జాలి, ఈ కరుణాపీఠము అనేది మనం చూస్తున్న సమయంలో ఈ కరుణాపీఠం మీద ఉన్న కెరూబులు ఆ కరుణాపీఠాన్ని అట్లాగా తలలు వాటిపై పెట్టి వాటిని చూస్తూ ఉండాలని లేఖన భాగాల్లో ఉన్నవి. ఎదురు బదురు ఆ కెరూబులు ఉన్నాయి, ఆ విధంగానే చేశారు. అయితే వాటి దృష్టి మరి ఈ కరుణాపీఠం మీద ఉండాలి. గమనించాలి. మరి ఈ కరుణాపీఠంలో ఏమున్నవి? ఆ కరుణాపీఠం కింద మరి మందసం పెట్టు ఒకటి ఉంది. మరి ఆ పెట్టులో ఏమున్నవి అంటే, ఆ పెట్టులో ధర్మశాస్త్రపు ఆజ్ఞలు, వాక్య భాగాలు ఉన్నవి. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇది ఏమి మనకి తెలియజేస్తుంది? ఆయన కరుణ ద్వారా
మనం కనికరించబడినప్పుడు ఆయన వాక్యము మీద మన దృష్టి ఉండాలి. సంఘానికి ఉపదేశం మీద దృష్టి ఉండాలి. ఉపదేశం మీద దృష్టి ఉండాలి. ఉపదేశపు వాక్కుల మీద దృష్టి ఉండాలి. వారు ప్రాణ ఆత్మ శరీర దేహములను మరి ఉపదేశము ద్వారా వారి జీవితాలను అప్పగించబడి ఆ క్రమములోనికే వారు నడిచే విధముగా ఆ వాక్యాన్ని గురిపెట్టి చూడాలి. ఈ కెరూబులు ఆ తలలు వంచి మరి ఈ కిందకి చూడటము కారణం ఏంటంటే ఆ కింద భాగములో దేవుని ఆజ్ఞలు ఉన్నవి, శాసనాలు ఉన్నవి, దేవుని నియమాలు ఉన్నవి, దేవుని క్రమాలు ఉన్నవి. వాటిని చూస్తూ ఉండాలి. రెక్కలు విప్పి ఇలా కప్పి వాటి మీద ఉన్నవి అంటే ప్రతి విషయంలో దుఃఖమైన, ఆనందమైన, సంతోషమైన, అనారోగ్యమైన, అవమానమైన ఏ పరిస్థితుల్లో కూడా మరి విశ్వాసి ఒక వ్యక్తి ప్రభువుకి ప్రతి విషయంలో స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. సంతోషం వచ్చినప్పుడు ప్రభువా నీకు స్తోత్రమని చేతులెత్తి ప్రభుకి స్తోత్ర నైవేద్యము చెల్లించాలి. కారణము నీ దృష్టి ఎప్పుడైతే మరి దేవుని ఆజ్ఞల మీద, దేవుని వాక్యం మీద అనుసరించి ఉంటుందో అటువంటి సందర్భాల్లో ఇబ్బందులు, శ్రమలలో కూడా ఆశీర్వాదాలు వచ్చినప్పుడే కాదు, కొన్ని ఇబ్బందులు, ఇక్కట్లు, పరిస్థితుల్లో కూడా మనము ప్రభువుకి స్తోత్ర రూపమైన కీర్తనలు పాడచ్చు. సంతోషం కలిగినప్పుడు పాటలు పాడాలని పౌలు చెప్పారు. అట్లాగే బాధ కలిగినప్పుడు కూడా ప్రభువు సన్నిధిలో మనం స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి. ఆయన కనికరము చూపగలిగిన వాడు. మరి ఆ కనికరము నీవు అన్వయం చేసుకొని ఆ కనికరాన్ని నీవు వాక్యముల ద్వారా, పరిశుద్ధాత్మ అనుభవము ద్వారా అది జీర్ణించుకున్నప్పుడు ఆ కనికరాన్ని నువ్వు వ్యక్తపరచగలవు. ఆ కనికరాన్ని నువ్వు వ్యక్తపరచగలవు. ఆ కనికరాన్ని అనుభవించిన నీవు ఇతరులతో పంచుకోగలవు. అపోస్తుడైన మరి పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 3-4 వచనాలు. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. హల్లెలూయా. పౌలు మరి ఇవి సంతోషాలు, సర్వసుఖాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు చెప్పట్లేదు ఈ మాటలు. ఆయన చాలా కష్టతరమైన, చాలా హీనాతిహీనమైన, చాలా ఘోరాతి ఘోరమైన శ్రమలలో ఉన్నాడు ఆయన. అటువంటి సమయంలో మరి ఈ పత్రిక సంఘానికి రాస్తూ ఆయన అంటున్నాడు, దేవుడు ఎటువంటి ఆదరణ మాకు ఆదరించాడో, ఎటువంటి ఆదరణ మాకు అనుగ్రహించాడో, ఎటువంటి ఆదరణ చేత మమ్మల్ని ఆదరించాడో చూడండి. ఆయన కష్టములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన పౌలు ఆయన్ని ఆదరించారు అని చెప్తున్నాడు. ఆదరించారు అని చెప్పడమే కాదు, ఏ ఆదరణ అయితే మేము పొందుకున్నామో, ఏ కనికరమైతే మేము పొందుకున్నామో, ఏ ఆదరణ అయితే మేము కలిగి ఉన్నామో అది తిరిగి అదే ఆదరణ, అదే కనికరము మేము సంఘములో ఉన్న వారిని ఆదరించుచున్నాము. చూడండి, ఆదరించుచున్నాము. గమనించాలి, ఇక్కడ
దైవజనుడు మాట్లాడుచు అంటున్నాడు, సంఘాన్ని ఆదరించాలి, సంఘాన్ని కనికరించాలి, సంఘం మీద ప్రేమ చూపాలి. అంటే మరి ఏ మాటల ద్వారానా? కాదు, దేవుడిచ్చిన వాక్యోపదేశముల ద్వారా. చూడండి, మనం చెప్తూ ఉంటాం, మేము అందరం ప్రేమించాలండి, అందరం ప్రేమించాలండి. తీ మాటలు కాదండి, పొలారెడ్ సీట్లాగా. మరి ఏమిటంటే ఉపదేశము ద్వారా. పౌలు ప్రభు సన్నిధిలో ఉపదేశాన్ని పొందుకున్నారు. అది ఆ ఉపదేశమును బట్టి, ఆ ఉపదేశం మీద ఉన్న విశ్వాసమును బట్టి ప్రభు వారిని ఆదరించారు. చూడండి, ఇక్కడ జీవితానికి ఉపదేశానికి ఎటువంటి సంబంధం లేకుండా ఉంటే దేవుడు నిన్ను ఆదరించే ఆదరణ, ఆయన కనికరమును అర్థం కాలేని స్థితిలో ఉంటాం. మరి ఆయన ఆదరిస్తున్నాడు అని నోటి మాటలతో కాకుండా క్రియల ద్వారా ఉంటాయి. శ్రమలతో ఉన్న, బాధలో ఉన్న ఇతరుల విషయంలో దేవుడు పౌల్ని ఏ ఆదరణ అయితే ఆదరించారో ఆ ఆదరణ తిరిగి ప్రజలను, సంఘాన్ని ఆదరిస్తూ ఉన్నారు. కనికరము చూపుచున్నారు. దేవుని కనికరము పౌలు విస్తారంగా ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాస జీవితము అంటే ఏదో నీ మానసిక తెలివి ద్వారా, నీ బుద్ధి ద్వారా అనేది కాదు. మరేమిటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ద్వారా. నీ రక్త మాంసంలో ఉన్న ప్రతి ఆలోచనను ఎదిరించి, నీ రక్త మాంసముల ద్వారా వచ్చే ప్రతి ఆలోచన ద్వారా మరి దేవుని ఆలోచన పోరాడుతూ ఉంటుంది. నీ ఆలోచన కూడా వ్యతిరేకంగా ఉంటుంది. అటువంటి సమయంలో వాటినన్నిటిని కూడా ఎదిరించి, గుర్తించిన వ్యక్తి ఎదిరించగలరు. దేవుని చిత్తాన్ని చేయటానికి, దేవుని కనికరాన్ని ఎరిగినట్లుగా పౌలు అంటూ ఉన్నారు అదే మాటలో, మేము ఏ ఆదరణ అయితే పొందామో. సహోదరులారా, నీ జీవితంలో ఆదరణ లేదా? మరి లేఖనాలు చెప్తున్నవి, ప్రభు నిన్ను ఆదరించగలరు. కనికరము లేదా? కనికరము దొరకట్లేదా? ఆయన కనికరము ఆయన దొరికేటట్లుగా నీకు చేయగలరు. ఆయన కనికరము వాక్యమే. కొరింథీ 2వ పత్రికలో చూస్తున్న సమయంలో ఆ మొదటి అధ్యాయంలో 3-4 వచనాలు చూస్తున్నప్పుడు దేవుడు తండ్రిగాను, మరి ప్రభువు యేసుక్రీస్తుగాను మన జీవితంలో ఉన్నారు. నీకు తండ్రిగా ఉన్నారు. ఒకవేళ తండ్రి లేని పరిస్థితుల్లో, ఆదరణ లేని పరిస్థితుల్లో తండ్రి ఉంటే నన్ను ఆదరించును కదా ఒకవేళ అనుకుంటున్నావేమో. తండ్రి లేకపోయినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన తండ్రి మనకు ఉన్నారు. ఆయన మనల్ని ఆదరించగలడు. పౌలు చెప్తున్నాడు ఆ మాటలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొంతమందికి తండ్రి ఉన్నా పట్టించుకోరు. అటువంటి సమయంలో మా తండ్రి ఉన్నారు కానీ మమ్మల్ని పట్టించుకోరు అని బాధపడవలసిన అవసరం లేదు. నీ ఆత్మను కన్నా తండ్రి ఉన్నారు, ఆయన నిన్ను పట్టించుకుంటుంటారు. ఆ ప్రభు ఉన్నారు, నిన్ను పట్టించుకుంటారు. యేసు ఉన్నారు, నిన్ను పట్టించుకుంటారు. వాక్యం ఉంది, నీకు నడిపింపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగును కాక. వాక్యమును పట్టుకుని నీ జీవితంలో ఉన్న అవలక్షణాలను, నీలో ఉన్న మరి అవిధేయతలను, వ్యతిరేకతలను, వాటిలన్నీ మరి మలుచుకొని, విడిచిపెట్టుకొని ప్రభు కనికరమును పొందటానికి, ఆ కనికరకు యోగ్యులుగా ఉండటానికి ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఈ కరుణాపీఠం నీ ముందు ఉంచి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు? ప్రజలతో మాట్లాడడానికే, ప్రజలకి సమాధానం అనుగ్రహించడానికే, ప్రజలకి ఆరోగ్యం అనుగ్రహించడానికే, ప్రజలకి పాపానికి ప్రాయశ్చిత్తము చేయటానికే, ప్రజల్ని విడిపించడానికే, ప్రజలను శుద్ధి చేయటానికే, ప్రజలకు జీవం ఇవ్వడానికే, ప్రజలకు పరిశుద్ధాత్మ ఇవ్వడానికే, ప్రజల్ని నిత్య రాజ్యానికి, దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికే ఆయన కనికరము, ఆదరణ ప్రభువు మనందరికీ అనుగ్రహించి ఆ కృపలో మనందరము నిలిచి ఉందుముగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కనికరము కలిగిన వాడని, కరుణా సంపన్నుడు అని ఈరోజు కరుణాపీఠము ద్వారా
నాయన అనేకమైన విషయాలు మాతో మీరు మాట్లాడుచు ఉన్నారు. అందును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ఆదరణ లేని వారికి ఆదరణ కలుగు చేయండి. మీ కనికరము లేని వారికి మీ కనికరాన్ని కలుగు చేయండి. కృప చూపించండి నాయన. అందరినీ బలపరచండి. రోగులైన వారిని మీరు నాయన పరమ వైద్యుడుగా ఉన్నారు. శుద్ధి చేసి బలపరిచి, అనేక మంది డాక్టర్లు మరి ఏమీ చెయ్యలేము అని చేతులు ఎత్తేసినా కూడా నీవు కరుణా సంపన్నుడవు. అట్టి వారిని ఆదరించండి నాయన. కృపతో కప్పండి, దీవించండి, వారిని రక్షించండి, కాపాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.